గుర్తుపెట్టుకోండి, అన్ని నెంబర్స్ ఏ విధంగా అయితే మంచి నెంబర్స్ కాదు, అన్ని మంచి నెంబర్స్ కూడా అందరికీ మంచిది కాదు. ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం శ్రీ మాత్రే నమః. హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్స్ అండ్ ప్రొనాలజిస్ట్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో అనేటువంటిది చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి వీడియో. ఎందుకంటే మీరు ఎవరి న్యూమరాలజిస్ట్ దగ్గరికైనా ఫోన్ చేయండి, ఫోన్ చేయగానే ఏది మన అక్షరాలు మార్చి అక్షరాలు పెట్టి న్యూమరాలజిస్ట్ ఉంటారు కదా, సాఫ్ట్వేర్ లో నెంబర్ పెట్టేసేసి లేదంటే పెట్టేసి ఒక R యాడ్ చేసి ఒక 3 యాడ్ చేసి లేదంటే ఒక C యాడ్ చేసి ఇట్లాగా మీ యొక్క టోటల్ పెంచేసేసి 23లో పెట్టా, 32లో పెట్టా, 46లో పెట్టాను అని చెప్పే ఈ బేసిక్ న్యూమరాలజీ ఉంది కదా, వీళ్ళకి ఎవరికి ఫోన్ చేసినా సరే మీరు ఏం చెప్తారండి, వాళ్ళు 23, 32 రాయల్ స్టార్ ఆఫ్ ది లైన్, 46 సూపర్ నెంబర్. ఈ నెంబర్స్ లో కనుక మీ నేమ్ కనుక పెట్టామంటే మీ రాత మారిపోతుంది, మీ తలరాత మారిపోతుంది అని చెప్తుంటారు కదా. దీనికి సంబంధించినటువంటి వీడియో అంటే ఇది. ఒక వ్యక్తికి నేమ్ టోటల్ అనేటువంటి డిసైడ్ చేయాలంటే దానికి ఒక క్యాలిక్యులేషన్ ఉంటుందండి. ఈ 14 డైమెన్షన్ లో ఎవరైతే ఒక క్లయింట్ మా దగ్గరికి అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్ లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ కి వస్తారో వాళ్ళకి డీటెయిల్ గా ఒక 20 నుంచి 25 పేజీల PDF మనం బై హ్యాండ్ రైటింగ్ కూడా, దీనికి సాఫ్ట్వేర్ ఉండవండి, బై హ్యాండ్ రైటింగ్ టోటల్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్ మొత్తం కూడా ఇచ్చి మీకు నేమ్ టోటల్ అనేటువంటిది ఎందుకు డిసైడ్ అయింది అని చెప్పేసి మనం చెబుతూ కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటామండి. సో ఈ రోజు వీడియోలో భాగంగా 32 అనేటువంటి నెంబర్ రాయల్ స్టార్ ఆఫ్ ది లైన్ అంటామండి. ఈ న్యూమరాలజీ మొత్తంలోకి ఎక్సలెంట్ నెంబర్ అంటారు దాన్ని, 23, 32ని. సో ఈ నెంబర్ అనేటువంటిది అసలు నిజంగా అందరికీ సూట్ అవుతుందా లేదా, ఎవరికి సూట్ అవ్వదు అనేటువంటిది నేను తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. సో ఫ్రెండ్స్, ఎవరైనా సరే అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్ లో ఆస్ట్రో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్ కనుక చేయించుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా యొక్క మొబైల్ నెంబర్ కి మార్నింగ్ 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల లోపు ఫోన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు మనం దీని గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ 23 గురించి 46 గురించి నేను ఆల్రెడీ నా ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ పెట్టానండి. నేను దానికి సంబంధించి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి, ఎందుకంటే అద్భుతమైనటువంటి కంటెంట్ సంబంధించిన వీడియోస్ చాలా ఉంటాయి. అలానే ఆ 2 వీడియోలు కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో పెడతాను, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. అలానే నేమ్ టోటల్ కూడా ఎలా కనుక్కోవాలి అనేటువంటిది కూడా నేను నా వీడియోలో చేశాను, అది కూడా చూసే ప్రయత్నం చేయండి. ఈ 3 వీడియోలు నేను పెడతాను, నేను నా డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి ఒకసారి. ఇప్పుడు ఇది తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకి వ్యక్తి యొక్క ఒక డేట్ ఆఫ్ బర్త్ తీసుకుందామండి. ఇది ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్, సంథింగ్ ఏదో ఒక ర్యాండమ్ డేట్ ఆఫ్ బర్త్ చేశాను, ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనుకోండి. దీన్ని మనం ఫస్ట్ ఇక్కడ ఏవైతే 1 కంటే ఎక్కువ డిజిట్స్ ఉన్నాయో దాన్ని సింగిల్ డిజిట్ లోకి మార్చుకోవాలి. 1 + 1 ఎంతండి, 2. అట్లానే 0 + 9 9, 1 + 9 10, 10 + 9 19, 19 వచ్చింది. మళ్ళీ 19 అంటే 9 + 1 10 వచ్చింది. మళ్ళీ 10 అంటే 1 + 0 0, 1 + 0 1 1. ఇప్పుడు ఈ మొత్తాన్ని యాడ్ చేయాలండి. 11 ఉంది కదా, ఇది మాస్టర్ నెంబర్ కాబట్టి నేను 11గా తీసుకుంటాను. ఇక్కడ వేరే నెంబర్ ఉంటే కనుక 1 + 1 అట్లా వేసుకుంటాం. సో మీ సౌలభ్యం కోసం ఇదే చేస్తాను. 1 + 1 2 వేసుకోండి, 2 + 9 11, 11 + 1 12, 12 + 9 21, 21 + 9 30 వచ్చింది. 30 అంటే మళ్ళీ 3 + 0 3, ఓకే 3 వచ్చింది అనమాట. ఇది ఒక వ్యక్తి యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ అండి. దీన్ని రూలింగ్ నెంబర్ అంటాము, దీన్ని డెస్టినీ నెంబర్ అంటాము. సో ఈ రూలింగ్ నెంబర్ డెస్టినీ నెంబర్ ని బట్టి మీకు 32నా సెట్ అయిద్దా లేదా, అసలు ఏ టోటల్ అనేటువంటిది మీకు సూట్ అయింది. 32 సూట్ అయిద్దా, 16 సూట్ అయిద్దా, లేదంటే 41 సూట్ అయిద్దా, 46, 47 ఏంటి అనేటువంటిది మనకి దీని ద్వారానే తెలుస్తుందండి. ఒకవేళ మీకు ఎవరికైనా సరే 32 అనేటువంటి నేమ్ టోటల్ లో కనుక మీ పేరు ఎవరైనా వేరే న్యూమరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్షరాలు మార్చి అక్షరం న్యూమరాలజీలో పెడుతూ ఉంటారు, లేదంటే మీరే ఎవరైనా వీడియోలు చూసి పెట్టుకుంటే కనుక ఒకసారి జాగ్రత్తగా చెక్ చేసుకోండి. సో ఇక్కడ 23 ఉంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ వ్యక్తి యొక్క రూలింగ్ నెంబర్ అనేటువంటిది 8 ఉంటుందో, 8 అంటే 8వ తారీఖు, 17వ తారీఖు, 26వ తారీఖు ఏ వ్యక్తులైతే జన్మించి ఉన్నారో వాళ్ళకి 32 అనేటువంటి నేమ్ టోటల్ లో కనుక మీ పేరు కనుక పెట్టారు అంటే మీ జీవితం సంకనాకిపోతుంది, ఆర్థికంగా దిగజారిపోతారు. మీరు ఎంత అద్భుతమైనటువంటి స్థితిలో ఉన్నా సరే ఈ రూలింగ్ నెంబర్ 8 లో అంటే 8వ తారీఖు, 17వ తారీఖు, 20వ తారీఖు ఎవరైనా పుట్టి కనుక ఉంటే వాళ్ళకి నేమ్ టోటల్ 32 లో కనుక ఉంది అంటే కనుక మీరు ఆర్థికంగా విపరీతంగా దిగజారిపోవటం, రిలేషన్ అనేటువంటి దెబ్బతింటం కానివ్వండి, అలానే జీవితంలో విపరీతమైనటువంటి మానసిక ఆందోళన అనేటువంటిది కలగడం కానీ జరుగుతుంటుందండి. ఇక నెక్స్ట్ వచ్చేసి 6 అండి.
అంటే ఎవరైనా సరే 6వ తారీఖు, 15వ తారీఖు, 24వ తారీఖు ఏ వ్యక్తులు అయితే జన్మించారో వాళ్ళకు కూడా 32 నేమ్ టోటల్ అనేటువంటిది పనికిరాదండి. ఓకే, ఇక నెక్స్ట్ ఎవరిదైతే డెస్టినీ నెంబర్, నేను చెప్పాను కదా ఇందాక ఈ టోటల్ యాడ్ చేసుకుంటే డెస్టినీ వస్తుందని చెప్పి, ఈ డెస్టినీ నెంబర్ ఎవరిదైతే 9 ఉంటుందో ఈ డెస్టినీ నెంబర్ 9 ఉన్న వాళ్ళకి కూడా 32 అనేటువంటిది పనికిరాదండి. ఒకవేళ ఇలా కనుక ఉంటే గనక మీకు విపరీతమైనటువంటి నెగిటివిటీ అనేటువంటి మీ జీవితంలోకి వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, ఏం లేదు, చిన్న నేను ఒక సర్వే లాగా చేసుకుంటున్నాను. నా వీడియో అనేటువంటిది ఎంత మందికి రీచ్ అవుతుంది అనేటువంటిది చూసుకుంటున్నాను నేను. సో ఎవరైనా సరే ఈ వీడియో కనుక మీరు వాచ్ చేస్తుంటే దయచేసి ఏ విలేజ్ నుంచి మీరు వాచ్ చేస్తున్నారో విలేజ్ యొక్క నేమ్ అనేటువంటిది కింద కామెంట్ బాక్స్ ఉందో కామెంట్ బాక్స్ లో దయచేసి విలేజ్ నేమ్ అనేటువంటిది టైప్ చేయండి. అలానే ఈ 3 నెంబర్లకే ఈ 3 నెంబర్లు కాకుండా మిగిలిన 2 వాళ్ళకి, 1 వాళ్ళకి, 4 వాళ్ళకి వీళ్ళందరికీ ఇది మంచిదేనా అండి అంటే మంచిదా కాదా అనేటువంటిది అసలు ఫస్ట్ మీకు ఈ 32 నేమ్ టోటల్ వచ్చింది కదండి, ఈ 32 నేమ్ టోటల్ అనేటువంటి రావడానికి దీనికి ముందు సింగిల్ డిజిట్ క్యాలిక్యులేషన్ అవుతుంది. సింగిల్ నెంబర్ డిజిట్ క్యాలిక్యులేషన్ అంటాం. ఆ సింగిల్ నెంబర్ డిజిట్ క్యాలిక్యులేషన్ అనేటువంటిది మీకు ఎవరికైతే ఉందో మీ యొక్క ప్యాటర్న్ కి కంపాటబిలిటీలో ఉన్నప్పుడు మాత్రమే ఈ నేమ్ టోటల్ అనేటువంటిది మనకి డిసైడ్ అవుతుంది. సో అది మీకు మొత్తం మనకి 81 కాంబినేషన్స్ ఉన్నాయండి. ఈ 81 కాంబినేషన్ లకి దీని సింగిల్ డిజిట్ చూసుకొని మనం క్యాలిక్యులేషన్ చూసుకుంటామంటే ఇంకొక 2-3 గంటలు వీడియో అయింది. అందుకని చెప్పి అది మొత్తం నేను చెప్పలేక మీకు అసలు ఎవరికైతే ఉండకూడదు ఈ 6 రూలింగ్ నెంబర్ 6 ఈ ఎవరైతే రాసుకోండి, ఈ డేట్లు ఎవరైతే పుట్టారో వీళ్ళకి కానివ్వండి, డెస్టినీ 9 వాళ్ళకి అసలు 32 అనేటువంటి నేమ్ టోటల్ ఉండకూడదండి. సో ఈ విధంగా మనం అడ్వాన్స్డ్ 14 డైమెన్షన్ లో అద్భుతమైనటువంటి క్యాలిక్యులేషన్ తో వీళ్ళకి ఏం సెట్ అయింది ఏం సెట్ అవ్వదు అనేటువంటిది మనకి దాంట్లో వస్తుంది. సో ఎవరైనా సరే మీకు కావాలనుకుంటే కనుక నా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా నెంబర్కి అయితే ఫోన్ చేయండి ఫ్రెండ్స్. సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు కనుక నచ్చితే కనుక నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అద్భుతమైనటువంటి కంటెంట్ ఇంతవరకు యూట్యూబ్ లో ఏ న్యూమరాలజిస్ట్ కూడా చేయనటువంటి కంటెంట్ అనేటువంటిది నా ఛానల్లో ఉంటుంది. దయచేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.